హలో హాయ్, వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు నేను కొత్తిమీర కట్టెలతో కొత్తిమీర కాడలు ఉన్నాయి, ఇంట్లో మెంతికూర కాడలు ఉన్నాయి రెండు. ఇవన్నీ అస్సలు అయితే పడేసుకుంటారు. దీంట్లో మంచి ఐరన్, మంచి పౌష్టికాహారాలు ఉంటాయి, ఆహారం ఉంటుంది దీంట్లో. ఎవరు పడేసుకోకుండా ఆకులు తింటారు, కట్టెల్ని పడేస్తారు. లేత కట్టెలే, ముదిరిన ఏం కాదు ఈ కట్టెలు. రేపటి వరకు ఇంకా పాడైపోతాయని నేను ఇప్పుడే వేసేస్తున్నాను. కొత్తిమీర, మెంతికూర కాడలు ఇవి పిడికెడు ఉన్నాయి. దీంతో చట్నీ, కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్, దీనికి కావాల్సిన పదార్థాలు తగుపడ ఉప్పు, పిడికెడు ఎల్లిపాయలు, ఒక గడ్డ ఎల్లిపాయలు. ఇది రుబ్బేటప్పుడు వేసుకుంటా. ఇది మాత్రం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇక్కడ నూనె పెట్టుకున్నా, ఎక్కువ లేదు నూనె, కొంచెమే పెట్టుకున్నా. మళ్ళీ పోపు వేసుకోవాలి గ్రైండర్లో వేసుకొని. గ్రైండర్లో పేస్ట్ చేసుకొని మళ్ళీ పోపు వేసేటప్పుడు నేను చూపిస్తాను. పేస్ట్ అయినాక దీంట్లో కాడలు వేసి మంచిగా మగ్గియాలి. ఇది నూనెలో మగ్గాలి. మంచి పౌష్టిక విలువలు ఉంటాయి దీంట్లో. కట్టెలు ఎప్పుడు పడేసుకోవద్దు. నేను ఆకులు అయితే వేరే వంటలలో యూజ్ చేసినాను, కట్టెలు ఎక్కున్నాయి, అందుకని కట్టెల్ని పడేయకుండా నేను ఒక చట్నీ చేసి చూపిస్తున్నాను. అందరు తప్పకుండా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మెంతికూర, కొత్తిమీర వాసన, 2 వాసన వస్తాయి దీంట్లో. మెంతికూర, కొత్తిమీర 2 వాసనలు కలిపి టేస్ట్ ఉంటుంది. మంట చిన్నగా పెట్టుకుందాం. కొద్దిసేపు ఒక 15 నిమిషాలు ఇలాగ పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు ఇలా ఉడికిచ్చేసుకున్నాను. ఇందులో కొంచెం చింతపండు, ఎంత అంటే ఒక నిమ్మకాయల సగం నిమ్మకాయ అంత పులుపు కోసం. ఉప్పు, ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుని ఈ కట్టెలు పడేయకుండా ఇలా ఉపయోగించుకుంటున్నాను. మీరు అందరు కూడా చూడండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఎల్లిపాయలు కొంచెం బద్దలు నొగలగొట్టుకున్నాను. కొంచెం దాంట్లో వేసి గ్రైండ్ చేస్తా, కొంచెం పోపులు వేస్తా. మీకు ఒకటి చూపిస్తుంది నేను, చూడండి. ఆకులన్నేమో ఇలా తెంపి ఎండబెట్టుకుంటున్నా, ఇంట్లోనే ఆరబెడుతున్నా. గుడ్డ మీద వేసి ఒక తెల్ల బట్ట డైనింగ్ టేబుల్ మీద వేసి ఆరబెడుతున్నా. మా పాపకు దొరకదు అక్కడ, మా పిల్లలు బయట ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళకి పంపించాలని ఇలా ఎండబెడుతున్నా. కొత్తిమీర, మెంతికూర, కస్తూరి మెంతిలాగా చేసి పంపిస్తాను. పచ్చిమిరపకాయలు కూడా ఎండబెడతాను, కడిగి పెట్టినాను ఇక్కడ. అయితే వీటిలలో వచ్చిన కట్టెలన్నీ పడేయకుండా నేను ఒక చట్నీ చేస్తున్నాను అన్నమాట. ఇట్లా ఎండబెట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం కూడా ఎండబెట్టి పెట్టుకుంటే, లేనప్పుడు సీజన్లో ఎండబెట్టి పెట్టుకుంటే, ఇప్పుడు ఎండాకాలంలో లేనప్పుడు వాడుకోవచ్చు. ఒక బాటిల్లో నింపి పెట్టుకుంటే. ఇలా మెంతికూర ఆకాకు తెంపిన, మెంతికూర ఆకాకు తెంపి ఎండబెట్టిన. కొత్తిమీర కూడా కొద్దిగా కట్టెలు ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇది కూడా ఆకాకే ఎక్కువ. మిగిలిన కట్టెలు అలా చట్నీ చేసి తీసుకున్నాను. ఇవి కాడలన్నీ కొంచెం నారగానే అనిపిస్తుంది, మొత్తం కట్టెలే కదా, అందుకని నార అనిపిస్తుంది. ఎల్లిపాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసిన కమ్మటి వాసన వస్తుంది. ఇక్కడ పొయ్యి మీద నూనె పెట్టుకున్న పోపుకు ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేస్తలేను. కొద్దిగా పసుపు, ఇప్పుడు దీంట్లో కాశ్మీర్ చిల్లీ పౌడర్, ఒక 2 టీ స్పూన్స్ వేస్తా. కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఎర్రగా మంచి కలర్ వస్తుంది చట్నీ. కొద్దిగా నూనె చల్లగైనాక కలుపుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా తీసి పెట్టుకున్నాను.
ఎల్లిపాయ కచ్చపచ్చ చేసింది. ఎల్లిపాయలతో ఏ చట్నీ అయినా ఇప్పుడు దీంట్లో నేను ఇది వేసుకుంటలేను, ఏంటంటే మెంతి పొడి. ఎందుకంటే మెంతి కూర కాడలు వేసినా కదా మెంతి వాసన వస్తుంది ఫుల్, అది వేసే అవసరం లేదు. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. ఇంతే అండి, చాలా ఈజీ. ఇట్లా మొత్తం వేసేసి కలుపుకుంటాం. చాలా కమ్మగా ఉంటుంది, ఒంటికి మంచిది, సూపర్. చూడండి, కొత్తిమీర కట్టెలు మెంతికూర కట్టెలతో ఒక చట్నీ అయింది. నూనె మీ ఇష్టం అబ్బా, ఎంత అన్న వేసుకోండి, కానీ చట్నీలలో ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది, తక్కువ వేసుకుంటే బాగుండదు, అంత బాగుండదు. మంచిగా ఉంది. నేను టేస్ట్ చూస్తాను. కొద్దిగా ఇంత రేపు ఊరుతుంది, చాలానే పోసిన నేను నూనె. సూపర్. పులుపు కోసం కొద్దిగా చింతపండు వేసిన. కొత్తిమీర కాడల చట్నీ, ఆచార్ మామిడికాయ చట్నీ లాగా చాలా కమ్మగా ఉంది. అందరు పెట్టుకొని చూడండి, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ పెట్టండి మీ వాళ్ళకి. నా పువ్వుల వీడియోలు, నా ఒంటింటి అన్సియ కిచెన్ వీడియోస్లలో నా పూల వీడియోలు కూడా ఉన్నాయి. నా పూల ఈ వీడియోలు కూడా అందరు చూడండి, తప్పకుండా లైక్ పెట్టండి. ఒకటి ఏ పూలు నచ్చినాయో, మీకు ఏమేం పూలు నచ్చినాయో కామెంట్స్ పెట్టండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇప్పటి నుంచి వీడియోలు పెడుతూనే ఉంటాను, నా వీడియోలు వస్తూనే ఉంటాయి, తప్పకుండా చూడండి అందరు. ఓకే అండి, ఉంటా. బాయ్.